శంషాబాద్ వస్తున్న 2 విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపుతోంది. ఇటీవల వరుసగా విమానాలను బెదిరింపు మెయిల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఓ పక్క విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఈ బెదిరింపు మెయిల్స్ మరింత టెన్షన్ పెడుతున్నాయి. కువైట్ నుంచి శంషాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో దాన్ని మస్కట్ ఎయిర్పోర్ట్ కు దారి మళ్లించారు. అలాగే లండన్ నుంచి శంషాబాద్ వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానాన్ని శంషాబాద్ లో సేఫ్ గా ల్యాండ్ చేసి బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ వస్తున్న 2 విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపుతోంది. ఇటీవల వరుసగా విమానాలకు బెదిరింపు మెయిల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఒక పక్కేమో ఎక్కడికక్కడ విమానాలు రద్దయిపోతున్నాయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, మరో పక్క బాంబు బెదిరింపులు. సో దీనికి సంబంధించి అసలు ఆ పూర్తి అప్డేట్స్ ఏంటి? ఒకవైపు ఇండిగా సంక్షోభం వల్ల ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఒకవైపు ఎదుర్కొంటూ ఉంటే మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్టుకు అలాగే విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ప్రయాణికులను మరింత భయపెడుతూ ఉన్నాయి. తాజాగా ఇటు శంషాబాద్కు వస్తున్నటువంటి 2 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ప్రధానంగా కువైట్ నుంచి శంషాబాద్ వస్తున్నటువంటి ఒక విమానానికి ఈ బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి మెయిల్ రావడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే ఆ విమానానికి సంబంధించినటువంటి సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం ఆ విమానాన్ని తిరిగి మస్కట్కు దారి మళ్లించారు. కువైట్ నుంచి బయలుదేరినటువంటి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఈ మెయిల్ రావడంతో ఇక ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ విమానాన్ని సేఫ్గా మస్కట్కు దారి మళ్లించి మస్కట్లో పూర్తి స్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇక ఇదొక అంశం అయితే మరోవైపు లండన్ నుంచి శంషాబాద్కు వస్తున్నటువంటి మరొక ఎయిర్లైన్స్ కూడా బ్రిటిష్ ఎయిర్లైన్స్ కూడా ఇదే తరహా బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి మెయిల్ వచ్చింది. సో ఈ విషయంలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి సిబ్బంది టెన్షన్ పడ్డారు, అలర్ట్ అయ్యారు. అనంతరం సేఫ్గా ఇది బ్రిటిష్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా ల్యాండ్ చేశారు. ల్యాండ్ చేసిన అనంతరం ముమ్మరంగా తనిఖీలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ప్రయాణికులందరినీ కూడా ఐసోలేషన్కి తరలించారు. వారికి సంబంధించినటువంటి లగేజ్లతో పాటు విమానాన్ని కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అప్పటికే లండన్ నుంచి బయలుదేరేటువంటి విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే అప్పటికే ఎయిర్పోర్ట్ సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉన్నారు. ఇటు బాంబ్ స్క్వాడ్ కావచ్చు, ఆ తర్వాత ఫైర్ ఇంజన్లు కావచ్చు, వీరంతా మెడికల్ టీం కావచ్చు, వీరందరూ కూడాను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సంసిద్ధంగా ఉన్నారు. వెంటనే విమానాన్ని అంటే మెయిన్గా ఎక్కడైతే రన్వేలు ఉంటాయో మెయిన్ రన్వేలు కాకుండా చివరిన ఒకవైపుగా ఆ విమానాన్ని ల్యాండ్ చేసిన తర్వాత ఆ విమానంలో ఉండేటటువంటి ప్రయాణికులందరినీ నెమ్మదిగా దించి వారందరినీ కూడా ఐసోలేషన్కి తరలించారు. ఐసోలేషన్లో వారికి సంబంధించినటువంటి లగేజెస్తో పాటు వారికి సంబంధించిన బాడీ స్కాన్ కూడా చేశారు. అనంతరం వారిని బయటికి పంపించారు. ఇక లగేజెస్ని కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వస్తువు లేదని తేల్చుకున్న తర్వాతే వారి లగేజీలు కూడా వారికి తీసిచ్చినటువంటి సందర్భం కనిపించింది. ఇదొక అంశం అయితే ఇక విమానాన్ని ఇటు ప్రయాణికులకు సంబంధించినటువంటి క్యాబిన్తో పాటు ఆ తర్వాత పైలట్కు సంబంధించినటువంటి క్యాబిన్, ఇదే కాకుండా ఇక కిచెన్కు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది కూడాను తనిఖీ చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి బాంబు లేదు అని తేల్చుకున్న తర్వాత అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారంటూ చెప్పుకోవచ్చు. ఇవి 2 కూడా ఫేక్ మెయిల్స్ అంటూ ఇప్పటికే అధికారులు నిర్ధారణకు రావడం జరిగింది. కేవలం ఈ రోజు మాత్రమే కాదు, గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి అంశాలు కలకలం రేపుతూ ఉన్నాయి. ఒకరోజు విడిచి మరొక రోజు ఈ బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి మెయిల్స్ కావచ్చు, లేకపోతే ఫోన్ కాల్స్ కావచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తూ ఉన్నాయి. దీంతో ప్రతిసారి కూడా ఈ బాంబు బెదిరింపు వచ్చిన వెంటనే ఆ ఎయిర్పోర్ట్ సిబ్బంది అలర్ట్ అవడం, ఆ తర్వాత ఆ విమానాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం, ఇదంతా పరిపాటిగా మారిపోయింది. ఒకవైపు ప్రయాణికులంతా కూడా ఇండిగో సంక్షోభం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇక్కట్లను ఎదుర్కొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తూ ఉంటే మరొక వైపు ఈ విమానాలకు సంబంధించినటువంటి బాంబు బెదిరింపు అంశం మాత్రం ప్రయాణికులను మరింత ఇబ్బందికి ఆందోళనకు గురి చేస్తోంది.